पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमस्कारः। नमस्कारः महोदय। कथमस्ति महोदय? सम्यक् अस्ति महोदय। नमस्कारः महोदय। नमस्कारः। नमस्कारः। कथमस्ति महोदय? कुशलं वा? कुशलं। कुशलिनी वा? कुशलिनी। कुशलिनी इति विद्यार्थिनी। कुशलिनी। कुशलिनी। महोदयस्य नाम अहं न जानामि। महोदयस्य नाम जानाति वा? महोदय प्रातःकाले आगच्छति। मम नाम शान्ति। अत्र एकः महोदयः तिष्ठति खलु, सः प्रातःकाले आगतवान् किन्तु सम्भाषणं न करोति। सः तु अस्माकं दूरवाण्याम् एव व्यग्रः अस्ति। महोदय, भवतः नाम किम्? అయ్యా మీరే, మీ పేరేంటి? మీరు మ్యూట్ లో ఉన్నారు మహోదయ. మమ నామ విద్యాసాగరః. విద్యాసాగరః అంటే మీరు చక్కగా అందరికన్నా ముందు వచ్చారు, కానీ మీరు ఫోనే చూసుకుంటున్నారు అంతే. ఎక్కడ ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. జ్ఞానదానం లేదు, జ్ఞాన గ్రహణం లేదు. కారణం తెలుసుకోవచ్చా మహోదయ? మీరు అట్లా ఫోన్ చూసుకుంటే ప్రయోజనం లేదు కదా. పాపం చాలా మంది వచ్చారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళచే మాట్లాడించవచ్చు, లేకపోతే మీరు మాట్లాడవచ్చు. జ్ఞాన దానమో జ్ఞాన గ్రహణమో చేస్తే బాగుంటుంది కదా. नमस्कारः महोदय। नमस्कारः महोदये। उपाहारं खादति वा? आम् महोदय। सर्वेषां नमस्कारः।
నమస్కారः మహోదయ, మీరేంటో అసలు దాన్ని ఏమంటారు, ఇదేదో సెకండరీ కార్యక్రమం లాగా కూర్చున్నారు. కూర్చోవడం కూడా మీరు, మీ బాడీ లాంగ్వేజ్ ఏం చెప్తోందంటే ఆ పని చేస్తున్నానులే, ఈ పని కూడా చేస్తున్నాను. ఏ పని కాదు మాస్టర్ గారు, ఈ మీరు పంపించిన అవును, అంటే మీరు ఇట్లా పక్కకి తిరిగి కూర్చున్నారు అంటే మీరు మాకు సగమే ఇస్తున్నారు, మిగతా ఈ సగం నాకు అంతకంటే వీలు కాదండి. సోఫాలో నా ఫోన్ పెట్టుకొని ఫోన్ లో నుంచి నేను చూస్తున్నాను. అస్తు అస్తు, సరే సరే, అస్తు మహోదయ. నాకు ల్యాప్టాప్ లేదు. ఆ, ఫోను సోఫా హ్యాండిల్ మీద ఫోన్ ఉమ్, పెట్టుకొని నేను కూర్చొని చూస్తున్నాను. అస్తు అస్తు మహోదయ, ధన్యవాదः. नमस्कारः महोदय, मैत्रेयी वन्दना। मैत्रेयी महोदय, नमस्कारः. कथमस्ति महोदय, कुशलं वा? कुशलमे। मम शनिवार अध्ययन तरगति न आगच्छामि आगच्छ। अस्तु, चिन्ता नास्ति महोदय. अत्र शनिवासरे मम गृहे ಸ್ವಲ್ಪ ಕಾರ್ಯ अस्ति। अस्तु, चिन्ता मा करोतु महोदय. शनिवासरे कक्षा नास्ति, किन्तु अभ्यासः तरगति अस्तु वा? सम्भाषण अभ्यासः अस्तु वा? सम्भाषण अभ्यासः एव। अस्तु कादु, अस्ति. अस्ति। अस्तु అంటే శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, వివాహ ప్రాప్తిరస్తు, అది అస్తు. इट इज भविष्यत्। अस्तु इज भविष्यत् न, भविष्यत् कालः नास्ति महोदय. अस्तु इति आशीर्वादपदम्. अस्तु अस्तु, भविष्यत् कालः नास्ति, अस्तु. అగుగాక తెలుగులో మనం మీకు పెళ్ళి అవ్వాలి, మీకు ఉద్యోగం రావాలి, మీకు విద్య బాగా రావాలి, అది భవిష్యత్ కాలం కాదు, అది అస్తు. కింటు అస్తి, కక్షా అస్తి, పుష్పం అస్తి, వృక్షః అస్తి, అది తేడా చూసుకోండి మీరు. అస్తి అత్ర శనివాసరే తు అభ్యాస కక్షా ఏవ, సంభాషణ అభ్యాస కక్ష. अस्तु, साकेत राम महोदय, नमस्कारः. नमस्कारः महोदय। अत्र वातावरणं कथमस्ति? उष्णं वा शीतलं वा? शीतलं महोदय। शीतलं नास्ति, उष्णं नास्ति इति। उष्णं नास्ति, अधिक उष्णं नास्ति, सत्यं वा? शीतलं तु शीताकाले आगच्छति, इदानीं तु ग्रीष्मकालः, तापम् अधिकं नास्ति इति। उत्तमं। शान्ति महोदय नमस्कारः, विजया महोदय नमस्कारः, महोदय सुन्दरी महोदय नमस्कारः. अत्र ऊर्वी वा? विजयकुमारी महोदय, अत्र लघुबालिकायाः नाम किम्?
మీరు మ్యూట్ లో ఉన్నారమ్మా. హరి ఓం. నమస్కారः. నమస్కారः. భవత్యాः నామ కిం? పంచవర్షాः. అస్తు. పంచవర్ష బాలాः अपि సంభాషణం కుర్వంతి మహోదయ. वर्षत्रय बालाः अपि सम्भाषणं कुर्वन्ति. आम्, अहं जानामि. अस्माकं समूहे वर्षत्रय बालाः सन्ति. ते अपि सम्भाषणं कुर्वन्ति. తెలుగులో మాట్లాడతారు కదా. సంస్కృత భాషాయాం अपि సంభాషణం కుర్వంతి. అభ్యాసమేవ. వాళ్ళకి రాదేమో అనుకుంటే మనం పొరపాటు చేస్తున్నాము. వాళ్ళకి రాందంటూ ఉండదు. మనం చెప్పాలి. ఆగచ్చతు. సహ పృచ్చతి అహం ఏవ గాయతు. గాయామి. ఆమ్. సహ. నామ కిం మహోదయ? భవత్యాః నామ కిం? వదతు. మమ నామ ఆనంద్ కుమారः. భవత్యాः నామ కిం? వదతు. మమ నామ విజయ. భవత్యాः నామ విజయ వా? మమ నామ ఆదిత్య రామః. చెప్పకండి మీరు. దయించి మీకు అదే అందరికీ ప్రార్థిస్తున్నాను నేను. పిల్లలకి అవకాశం ఇవ్వండి. గంట సేపు ఆగండి. మీకు చాలా తొందరగా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను మా గురుగారు చెప్పారు నాకు. ఇంట్లో స్టవ్ మీద పాలు పెట్టాలట. పాలు పొంగుతూ ఉంటాయట. బాగా కాగిపోయి పొంగిపోయినాయి, పొర్లిపోయాయి, కింద పడిపోనియ్యి. స్టవ్ అంతా పాడైపోనియ్యి. అంత ఓపిక ఉండాలట. ఏంటైంది దానివల్ల? మళ్ళీ ఇంకో పాల ప్యాకెట్ కొనుక్కుంటాను, కిచెన్ అంతా కడుక్కుంటాను, మళ్ళా పాలు కాస్తాను నేను. ఎందుకు ఆరాటం? దేనికి? వాళ్ళు చెప్తారు, చెప్పనివ్వండి వాళ్ళని. మనకి ఆ తొందర ఎందుకు మనకి? ఎందుకంటే దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక రకమైనటువంటి ఓర్మి బిల్డప్ అవుతుంది వాళ్ళల్లో. ఆ ఓరిమి రావాలి పిల్లల్లోను. తొందర అస్సలు అక్కర్లేదు. మీరు చూడండి, చాలా మంది పిల్లల్ని చూస్తారు, తొందరగా మాట్లాడాలని ఉచ్చారణ పాడైపోయి వాళ్ళు చెప్పదలుచుకున్న మాట ఏంటో సమంగా చెప్పలేక అలా తయారవుతారు. కారణం అదే. వాళ్ళని వదిలేసేయండి కంప్లీట్గా. వాళ్ళకి వదిలేసేయండి. వాళ్ళే పెరుగుతారు బ్రహ్మాండంగా. మనం ఎట్లాగంటే అమ్మో చెప్పకపోతే ఏమైపోతుందో, అవతల ఏమో ఏం లేదు, చెప్పకపోయినా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు. అదే అంటున్నా, పాలు పొంగిపోయినా పర్వాలేదు, ఆ ఇల్లు ఒళ్ళు పడిపోయినా పర్లేదు, కడుక్కుంటాం అంతే కదా ఒకసారి. పెద్ద మునిగిపోయేది ఏం లేదు అక్కడ. ఆ రకమైనటువంటి ఓర్మి అందరికీ కావాలి. పరీక్ష పాస్ అవ్వలేదు, ఓకే మళ్ళీ రాస్తాను. జీవితం అయిపోయిందా? ఆ రకమైనటువంటిది నేర్పించాలి వాళ్ళకి. అది ఎట్లాగంటే నెమ్మదిగా. అలా కాకుండా చెప్పు గౌగబా చెప్పు. తొందర పెడుతున్నాం వాళ్ళని మనం. ఎందుకు ఆ తొందర? ఎందుకు? అసలు జీవితంలో తొందరే అక్కర్లేదు. మనిషి మారాలి అంటే గనక ఒక్క నిమిషం చాలండి. ఆ ఒక్క నిమిషంలో వాళ్ళలో మార్పు వచ్చిందా, వాడిని ఇంకా ఆపలేరు మీరు. అందుకని అస్సలు తొందర పెట్టకూడదు. అస్తు. ధన్యవాదः. మహోదయ, భవత్యాః నామ కిం? భాగవతుల బాలకృష్ణ. బాలకృష్ణ మహోదయ. అస్తు. విజయకుమారి మహోదయాయాः పౌత్రీ వా? పుత్రస్య పుత్రః. పౌత్రః. ధన్యవాదः. బాలకృష్ణ మహోదయ. నమస్కారः మహోదయ. నమస్కారం మహోదయ. సుజాత అస్మి. సుజాత మహోదయ నమస్కారः. సాకేతరాం మహోదయ, భవతः అనుజः వా? భవతः అనుజः వా? భవతः సోదరः వా? ఆం మహోదయ. నామ కిం ఆహ్వయతు. మమ సోదర నామ ఆదిత్య రామః.
సోదరస్య మమ సోదరస్య నామ ఆదిత్యరామः అత్ర గాయకస్య నామ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దశరథస్య పుత్రः రామः ఏవమేవ సోదరస్య నామ ఆదిత్యరామः ఆదిత్యరామ సాకేతరామ అత్యుత్తమం అత్యుత్తమం నమస్కారం మహోదయ. నమస్కారः శిరీషా మహోదయే అద్య నమస్కారం. వీడియో నా మహోదయ. చింతా నాస్తి మహోదయ, చింతా నాస్తి. ధన్యవాదాలు. ఆం. నమస్కారం మహోదయ, మమ నామ శ్రీలత, అహం గృహిణి అస్మి సార్. నమస్కారः శ్రీలతా మహోదయే నమస్కారः. మీరు కొంచెం కెమెరా అడ్జస్ట్ చేసుకొని మీ మొహం కనిపించట్లేదు పూర్తిగా. ఇప్పుడు ఇలా ఉంచండి, బాగుంది. రావు మహోదయ నమస్కారः. నమస్కారం మహోదయ. లలిత మహోదయే నమస్కారः. సంహిత శ్రీలక్ష్మి పద్మప్రియ శాంతి వారణాసి కార్తీక్ మహోదయ నమస్కారः. నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ. కార్తీక్ మహోదయ భవాన్ కుత్ర నివసతి? భాగ్యనగరే. భాగ్యనగరే కుత్ర? బోయిన్పల్లి. ఆ బోయిన్పల్లి. బోయినపల్లి కుత్ర? బోయినపల్లి కుత్ర మహోదయ? బోయినపల్లి ప్రాంతే కుత్ర నివసతి? అస్తు. భవతః జనన్యాః నామ కిం? కార్తీక మహోదయ, మహోదయ. భవతః జనన్యాః నామ కిం? జనన్యాః, జననీ జనన్యాః, సీతా సీతాయాః. జనని అంటే తెలియదు నీకు? ఏంటి జనని అంటే? మాత. మరి తెలీదా పాపం నీకు? మీ అమ్మ పేరేంటి? తెలుసు. మరి ఎంతసేపు ఆలోచిస్తున్నావేంటి మరి? ప్రశాంతి. భవతః జనన్యాః నామ కిం? భవతః జనన్యాః నామ ప్రశాంతి. భవతః వా? మమ జనన్యాః నామ ప్రశాంతి నాస్తి. భవతః జనన్యాః నామ కిం? మమ జనన్యాః నామ ప్రశాంతి. ప్రశాంతి, ఉత్తమం. అస్తు. అత్ర అస్తి వా? భవతः జననీ అత్ర అస్తి వా నాస్తి వా? అస్తి. ఏకవారం ఆహ్వయతు. 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 ఆహ్వానం కరోతు. ఆహ్వానం కరోతు అంటే పిలవాలి. పిలుస్తున్నావా? వస్తుందా? మీ అమ్మని చూసి చాలా కాలం అయిపోయింది అందుకని. అమ్మయ్యా, నీ దర్శనం దొరికింది. ప్రశాంతి, నీ దర్శనం దొరికింది అంటున్నా. హలో మహోదయ, నమస్కారం అండి. అదే నీ దర్శనం దొరికింది అంటున్నాను. అయ్యో అయ్యో, అదేం లేదండి. సరే సరే. అంటే నువ్వు రావచ్చు కదా క్లాసులోకి. వద్దా, నేను యాక్చువల్లీ వద్దామని అనుకున్నానండి. కరెక్ట్ టైం కి నాకేమో పూజ హడావిడి అవ్వదు. నా అనుష్ఠానం అంతా అయ్యేసరికి 11 అవుతుంది. ఇవాళ ద్వాదశి కాబట్టి తొందరగా అయిపోయింది. అందుకనే పిల్లల దగ్గర కూర్చున్నాను.
అంటే వాడు అది పెట్టుకుని వింటున్నాడు, అది తీసేస్తే కనుక అందరికీ అలాగేనండి, చెప్తాను. ఓన్లీ వాడికే వినిపిస్తుంది అది. ఓకే, సరే, సరే. తీసేస్తాను. స్పీకర్ పెట్టి చేస్తే మేము కూడా వింటాం. అస్తు. రామలక్ష్మీ మహోదయే పద్మప్రియ హరి ఓం మహోదయ. నమస్కారः. హరి ఓం. కథమస్తి మహోదయే? వాతావరణం కథమస్తి? ఆరోగ్యం కథమస్తి? రామలక్ష్మీ మహోదయే. ఆరోగ్యం ఉత్తమం మహోదయ. ఉమ్, వాతావరణం ఉష్ణం అతి మహోదయ. అద్య అతి ఉష్ణమస్తి వా? అస్తు. సంహితా మహోదయే నమస్కారः. నమస్కారः మహోదయ. సంఖ్యా అత్ర క్రియాపదాని కుత్ర మహోదయ? క్రియాపదానాం ఆడియో న ప్రేషితవతి. ఇంకెవరెవరు ప్రామిస్ చేశారు? నమస్కారः మహోదయ. నమస్కారः. ఇంకెవరెవరు ప్రామిస్ చేశారు ఆడియో పంపిస్తానని? ఆడియో పంపిస్తానని శిరీష మహోదయం. అమ్మా శిరీష గారు, ఆడియో పంపించలేకపోయాను, క్షమించండి, వాళ్ళ పంపిస్తా. మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉందండి శిరీష గారు, ఎక్కువ వస్తుంది. మహోదయ. మీ దగ్గర ఎక్కువ వస్తుంది. అద్య కించిత్ ప్రాబ్లం. ప్రాబ్లం కాదు, ఎక్కువ వస్తుందంటే అక్కడ మీ దగ్గర 2 డివైసులు వాడుతున్నారని అర్థం. నా మహోదయ. అస్తు, ఇప్పుడు బానే ఉంది. అస్తు. సాకేతరాం మహోదయ వదతు. మహోదయ, ఉమ్, నేను ఆల్రెడీ ఆడియో అది పంపిద్దాం అనుకుంటే నేను చేశాను మహోదయ. కానీ అది పంపిద్దాం అనుకుంటే ఫైల్ 22 MB ఉంది, 16 MB కన్నా ఎక్కువ పంపించలేదని అందుకు అది పంపించలేకపోయాను మహోదయ. పంపించలేకపోతే దానికి ఇంకో మార్గం ఏంటంటే, గూగుల్ డ్రైవ్ తెలుసా నీకు? తెలుసు మహోదయ. గూగుల్ డ్రైవ్ లో కాపీ చెయ్యి, చేసా లింక్ పంపించు నాకు. సరే మహోదయ, అప్పుడు నాకు మెసేజ్ పంపిస్తాను మహోదయ. నువ్వు నాకు వెంటనే నేను అదే చెప్పాను, మీ అందరికి అదే మాట చెప్పాను నేను. మీకు ఏ అనుమానం వచ్చినా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు నేను సమాధానం ఇవ్వగలుగుతాను. నేను మీరు అట్లా కూర్చుండిపోతే, ఇప్పుడు అడగకపోతే నువ్వు అలాగే ఉండిపోయి ఉండేవాడివి. అంటే నువ్వు చేసి కూడాను అది నీ దగ్గరే ఉండిపోయేది. అట్లా కాదు కదా, నాకు చెప్తే కనుక నేను దానికి మార్గం చెప్తాను. ఏదైనా సరే, ఇదే కాదు. పంపిస్తారా అండి? అయ్యా, నేను సంస్కృత తెలుగులో రాస్తాను, అది మీరు సంస్కృతంలో చేసి నాకు తెలపగలరా? లేదండి, అంటే లేదు, లేదు, అలాంటి సేవ చెయ్యను నేను. అంత సమయం నా దగ్గర ఉండదు. యాక్చువల్గా అంత సమయం నా దగ్గర ఉండదు మహోదయ. అంటే కొన్ని ఈ వ్యాకరణం జ్ఞాపకం గట్రా ఉంట ప్రాబ్లం. ఏమన్నారు? కొన్నిటికి ప్రెజెంటేషన్ చేయడం తెలియటం లేదు, అందుకని. ఏ ప్రెజెంటేషన్? అర్థం కాలేదు. ఇప్పుడు తెలుగులో రాస్తే దాన్ని సంస్కృతంలో ఎలా మార్చాలో కొన్ని తెలియటం లేదు. అంటే ఇక్కడ ఈ 10 రోజులు మన ప్రయత్నం ఏంటంటే సంభాషణ వరకే. సంభాషణ నేర్చుకోండి ముందు. మీరు రాయడం అన్నది వేరే విషయం, అది దానికి పరీక్షలు కడితే గనక రాయొచ్చు. ఆ పరీక్షలు కూడా ఎంత? 300 రూపాయలు.
దానికి కూడా ఉచితంగా మేము కోచింగ్ ఇస్తున్నాము. సో, అక్కడ మీరు అవన్నీ నేర్చుకోవచ్చును. ఎట్లా రాయాలి ఏంటని నేర్చుకోవచ్చు అక్కడ. ఇక్కడ ఈ 10 రోజులు మన లక్ష్యం ఏంటంటే సంభాషణ చేయడం. దాని మీద కాన్సంట్రేట్ చేయండి. సంభాషణకి కరపత్రం ఒక్కటి చాలు. కరపత్రం గనక పూర్తిగా కంటతా పెట్టేస్తే గనక సంభాషణ బ్రహ్మాండంగా చేయొచ్చు. అందుకని ప్రస్తుతానికి కరపత్రం మీద కాన్సంట్రేట్ చేయండి. అస్తు. ధన్యవాదాలు. మహోదయ ఆ క్లాసులు కూడా ఆన్లైన్ ఉంటాయా మహోదయ? అవునండి. అవి కూడా ఆన్‌లైనే ఉంటాయి. పరీక్షలు ఆగస్టులో ఉంటాయి. ఆగస్టు ఆఖరి ఆదివారం పరీక్షలుంటాయి హైదరాబాద్‌లోను. కాబట్టి ఉత్సాహం ఉన్నవాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే బుధవారం హైదరాబాద్ వచ్చే రాయాలేమో కదా? ప్రస్తుతానికి హైదరాబాద్ వచ్చి రాయక్కర్లేదు. మీరెక్కడుంటారు? మీరట్ మహోదయ, ఉత్తరప్రదేశ్. మీరట్లా ఉంటే మీరు ఆన్‌లైన్‌లో రాయొచ్చు. ప్రస్తుతానికి ఆ. ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో లేని చెల్లింపు మీకు వాళ్ళు- చెల్లిస్తే తెలంగాణలో లేని వాళ్ళందరూ కూడా ఆన్‌లైన్‌లో పరీక్ష రాయొచ్చు. ప్రస్తుతానికి ఉన్న రూల్ అది. కాబట్టి మీరు చక్కగా మీరు పరీక్ష కట్టొచ్చు. కోచింగ్ తీసుకోవచ్చును. పరీక్షలు రాయొచ్చు కూడా. ధన్యవాదము. మహోదయ ఇప్పుడు కడితే టైం సరిపోతుందండి ఎగ్జామ్ కి? టైం సరిపోతుందా అంటే మీరు ఇచ్చే సమయాన్ని బట్టి. అంటే ఇంకొక 2 months కదండి ఉంది, సరిపోతుందా? ఇంకా 2 months అని మీరు అంటున్నారు. నేను 3 months 100 రోజుల పైన ఉందంటాను నేనైతే. ఆ, రోజు ఒక గంట ఒకసారి ఇవ్వగలరా మీరు? ఆ, రోజు ఒక చేయగలను. గంట సేపు ఇవ్వగలరా సమయం మీరు? ఇస్తాను. అంటే 100 గంటలు. 100 ఆ. గంటల్లో మీరు ఏమంటారు వేదాలు మొత్తం చదివేయచ్చు. అలాగే. విశాఖపట్నం నుంచి ఎలాగా ఆన్లైన్ అంటే? విశాఖపట్నంలో ఉంటాను. విశాఖపట్నం నుంచి ఆన్లైన్ కాదు, విశాఖపట్నంలో కూడా సంస్కృత భారతి ఉంది. ఇక్కడ ఒకరెవరో కానీ ఆల్రెడీ విశాఖపట్నంలో నెంబర్ అదే మేమే అడిగాము. అదే విజయ్ కుమారి నేను పక్కనే ఉంటాము. మరికి నెంబర్ అయితే నెంబర్ దొరికిందని అదే. చెప్పారు విజయ్ కుమార్ గారు. ఆ, పుస్తకం తీసుకున్నారు ఇంకా లేదేమో నాకు తెలీదు. వెళ్తామండి, ఈ రోజు వెళ్తాం. పుస్తకం తీసుకుని మీరు ఆ రసీదు కానీ వాళ్ళు ఏదో ఇస్తారు మీకు, అంటే మీరు డబ్బులు కట్టినట్టుగా ప్రూఫ్ ఇస్తారు మీకు. సరే. అది నాకు పంపిస్తే, ఒకవేళ మీరు గూగుల్ పేలో పే చేస్తే అది కానీ పంపిస్తే మిమ్మల్ని వెంటనే ఫ్రీ కోచింగ్ గ్రూప్ లో చేర్చేస్తాను నేను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఆ క్లాసెస్? స్టార్ట్ అయింది, అయినా పర్వాలేదు. మరి ఇట్లాగనే దశదిన శిబిరంలాగా అన్ని కూడా ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఉంటాయి కాబట్టి మీరు యూట్యూబ్ లో క్లాసులు వినొచ్చు. ఇప్పటికి 1, 2, 3 అయినట్టున్నాయి క్లాసులు. పర్వాలేదు, మీరు యూట్యూబ్ లో విని మధ్యలో ఒక్కసారి కూడా డైరెక్ట్ గా వెళ్ళాల్సిన అవసరం ఉండదండి ఇక్కడైనా కూడా, అంటే ఇక్కడ సెంటర్ కి? చెప్తున్నాను కదండి, ప్రస్తుతం మీరు ఆంధ్రాలో మీరు పుస్తకం కొంటున్నారు కాబట్టి ఈ రోజు వెళ్తున్నారు కాబట్టి ఆయన అడగండి ఏమంటే సెంటర్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి. ఆయన చెప్పండి. ఎందుకంటే ఆంధ్ర విధానం వేరు, తెలంగాణ విధానం వేరు. సరే. ఆంధ్ర విధానం నాకు సరే. తెలియదు, సరే. అందుకని ఆయన అడగండి, మీరు ధన్యవాదాలు. చెయ్యండి. ఏమైంది, హైదరాబాద్ రావాలంటే వస్తారు, ఒకసారి రండి పరీక్ష రాయండి. అలాగే. సంస్కృతం కోసం ఆ మాత్రం చేయలేరా? చేయలేమని కాదండి, అంటే ఫెసిలిటీ ఉందంటే ఇక్కడ రాసుకోవచ్చు, లేదంటే తప్పనిసరి వస్తాం. అది కరెక్ట్. అది అడగండి ఫస్ట్ మీరు. అది అడిగిన తర్వాత డిసైడ్ చేసుకోండి మీరు. అంటే వాళ్ళకి కూడా సెంటర్లు ఉన్నాయి. విజయవాడలో సెంటర్ ఉంటుంది, అది తెలుసు నాకు. ఇంకా వైజాగ్లో కూడా ఉంటుంది సెంటర్ తప్పనిసరిగా. సరే మహోదయ, మాకు పుస్తకం కావాలంటే ఎట్లా? నేను తెప్పించుకోవాలి. మీకు అంటే ఎవరు? శిరీష. మీరెట్లా ఉంటారు, మీరేనా? అవును. ఇలాంటివన్నీ కూడా నాకు మెసేజ్ పెట్టండి. ఓకే మహోదయ. సులభమైన విషయం అది. మీరు ఇంతవరకు వెయిట్ చేయక్కర్లేదు. మీ మనసులో ఆలోచన రాగానే వెంటనే వాట్సాప్ మెసేజ్ పెట్టేయండి నాకు. నేను సమాధానం వెంటనే పెట్టేస్తాను. ఈ పాటికి మీకు అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయిపోయింది ఈ పాటికల్లా మీకు.
అంటే ఈ కొంచెం కూడా తెలియకుండా క్లాసెస్ అటెండ్ అవ్వగలమా అని. అది మాట్లాడతాను తర్వాత నేను. ఆమా అదేం లేదు. కొంచెం తెలిసిందా, ఎక్కువ తెలిసిందా అవేం లేవు. మీకు శ్రద్ధ ఉందా, పట్టుదల ఉందా అంతే. ఉంటే మీరు రాసేయగలరు. అంతే. వెరీ సింపుల్. నమస్కారం మహోదయ. అస్తు. నేను విజయలక్ష్మి అండి. మాట్లాడదామమ్మా. ప్రార్థన సమయం అయింది నాకు. ప్రార్థన చేసుకుని తర్వాత మాట్లాడదాం మనం. అస్తు.